అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనకు రాబోతున్న కొత్త అమావాస్య తిథి గురించి, ఈ కొత్త అమావాస్య తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది, అలాగే ఎంతో అరుదుగా జరిగే ప్రత్యేకత కూడా ఈ అమావాస్య రోజున ఉందండి. అదేమిటి అనేది ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ అమావాస్య రోజున ఎవరిని ఆరాధించాలి, ఏ సమయంలో పూజ చేసుకోవాలి, అలాగే కొత్త అమావాస్య రోజున చేసుకోవాల్సిన కొన్ని పనులేమిటి, చేయకూడని పనులేమిటి, పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే పూర్తి వివరాలతో ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. మనకు కొత్త అమావాస్య అంటే ఉగాది పండగకు ముందు రోజు వచ్చే అమావాస్యను కొత్త అమావాస్య అంటాము. మనకు ఈ 2024 సంవత్సరంలో ఏప్రిల్ 8వ తారీఖున ఈ కొత్త అమావాస్య వచ్చిందండి. అమావాస్య అనగానే మనం లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకుంటాం కదా, అలాగే నరదిష్టి నరఘోష లేకుండా కొన్ని పరిహారాలు అనేవి చేసుకుంటూ ఉంటాం. మరి ఈ కొత్త అమావాస్య అనేది ముఖ్యంగా గ్రామదేవతని ఆరాధించే రోజు కూడా. మన ఊరికి పొలిమేరలో ఉండే గ్రామదేవత ఎవరైతే ఉంటారో అటువంటి గ్రామదేవతను ప్రత్యేకంగా మనం ఆరాధించే రోజు ఈ కొత్త అమావాస్య రోజు. ఈ కొత్త అమావాస్య మనకు ఈ 2024 సంవత్సరంలో ఏప్రిల్ 8వ తారీఖున సోమవారం తెల్లవారుజామున 3:21 నుంచి ప్రారంభమై అదే రోజు రాత్రి 11:50 ముగుస్తుంది. అంటే ఈసారి అమావాస్య తిథి సోమవారం వచ్చింది. ఏ రోజైతే సోమవారం అమావాస్య కలిసి వస్తుందో ఆ రోజున సోమావతి అమావాస్య అంటారు. సోమవారం శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు అమావాస్య కలిసి వస్తే ఆ రోజున సోమావతి అమావాస్య అంటారు. ఈ అమావాస్య రోజున శివుణ్ణి కూడా ఆరాధించాలి. మనం సాధారణంగా అమావాస్య అనగానే లక్ష్మీ అమ్మవారిని మంగళకరమైన వస్తువులతో ఎక్కువగా పూజిస్తూ ఉంటాం కదా. అలాగే ఈ కొత్త అమావాస్య రోజున గ్రామ దేవతలను పూజించాలి. మన ఊరి పొలిమేరలను కాపాడుతూ ఎటువంటి దుష్ట శక్తులు రాకుండా మనల్నందరినీ కూడా చల్లగా కాపాడే గ్రామ దేవతను ఆరాధించాలి. ఈ రోజున అంటే కొత్త అమావాస్య రోజున ఉగాది రోజున గ్రామదేవతలకు చలువ చేసుకుంటూ ఉంటారు. అంటే అమ్మవారికి చీర జాకెట్టు పసుపు కుంకుమ గాజులు పూలు పళ్ళు అన్నీ సమర్పించుకోవాలి. అలాగే ఇంట్లో కూడా మహా నైవేద్యాన్ని సమర్పించాలి. అంటే అన్నం పప్పు కూర పులుసు పెరుగు పులిహోర గారెలు బూరెలు తెలగపిండి కూర వీటితో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించాలి. కనీసం ఏడాదికి ఒక్కసారైనా సరే గ్రామదేవత అమ్మవారికి ఇలా సమర్పించుకోవడం వల్ల మన కుటుంబ సభ్యులను అమ్మవారు చల్లగా కాపాడుతుంది. మనకు గ్రామదేవతలు అంటే కాపు కాస్తూ ఉంటారట గ్రామాన్ని. ఎక్కడైనా పుణ్యక్షేత్రాలు ఉన్న అమ్మవార్లను దర్శించుకోవడం అందరికీ దూరాలు వెళ్ళడం కుదరదు కాబట్టి ఆ అమ్మవారి రూపాన్ని ఈ గ్రామదేవతల రూపంలో దర్శించుకునేవారట. అందుకని ఊరి పొలిమేరల్లో ఈ గ్రామదేవతలను నిలిపేవారట. అలా నిలపడం వల్ల ఎటువంటి దుష్టశక్తులు కూడా ఆ గ్రామంలోకి రాకుండా ఎటువంటి రోగాలు కూడా రాకుండా ఉంటుందని ఒక నమ్మకం. ఈ కొత్త అమావాస్య రోజున అందరం కూడా ఎవరైతే మనం ఎప్పుడూ కూడా మన పెద్దలు ఏ గ్రామదేవతను పూజిస్తారో ఆ గ్రామదేవత అమ్మవారిని పూజించడం, ఇంట్లో పూజించడం, వేపాకులతో ఆ అమ్మవారిని పూజించే ప్రదేశాన్ని కూడా అలంకరించుకోవడం, అలాగే గ్రామదేవత ఆలయానికి వెళ్ళి నైవేద్యాలను వడపప్పు చలివిడి పానకం నిమ్మకాయల మాల సమర్పించడం, వేపాకుల మాలను సమర్పించడం లాంటివి చేయాలి. ఈ కొత్త అమావాస్య రోజున ఇల్లు వాకళ్ళు ముందుగానే శుభ్రపరచుకోవచ్చు. అమావాస్య రోజున అమ్మవారిని పూజించాలి. అలాగే శివుణ్ణి కూడా పూజించుకోవాలి. అంటే సోమావతి అమావాస్య వచ్చింది కాబట్టి శివారాధన కూడా చేసుకోవాలి. ఇంకా దేవుడు మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే కనుక అమావాస్య సోమవారం వచ్చింది కదా, పూజ కూడా చేసుకోవాలి. కాబట్టి ఆదివారం దేవుడి మందిరాన్ని శుభ్రపరచుకోవచ్చు. ఇల్లు వాకళ్ళు ఆదివారమే శుభ్రం చేసుకోవచ్చు. అలాగే అమావాస్య రోజున బూడిద గుమ్మడికాయను కడుతూ ఉంటాం కదా ఇంటి ద్వారబంధానికి. అలాగే పటికను ఎర్రగుడ్డలో వేసి కడుతూ ఉంటాం. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు కూడా ఈ అమావాస్య రోజునే చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో గ్రామదేవత అమ్మవారిను మన ఇంట్లో ఏ విధంగా పూజించాలి, ఎలా ఆరాధించాలి, నైవేద్యాలు ఏమి సమర్పించాలి అనే విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయి.
ఈ వీడియోలో అమావాస్య గురించి, అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి, ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి అనే విషయాలన్నీ కూడా కొత్త అమావాస్య రోజున చేయవలసిన పనులన్నీ కూడా చెప్పాను కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.